వీఆర్ కమింగ్ అని చెప్పాలి. మేము అట్టే కూర్చుంటే వచ్చి డిస్కస్ చేద్దాం. ప్రెస్ వాళ్ళు కూడా ఉన్నారు లైవ్ లా, మంచి బ్రహ్మాండ డిస్కషన్ అవు. వచ్చి అటాక్ చేసి కాళ్ళ కొట్టి ఆఫీస్ కొట్టడం ఏంటంటే అది క్యాంప్ కార్యాలయం, వాళ్ళ గవర్నమెంట్ క్యాంప్ కార్యాలయం మీద అటాక్ చేసిన వాళ్ళు. తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఇక నుంచి ఇటువంటి దౌర్జన్యాలు చేసి ఇక్కడ భౌతిక దాడులు సరైన పద్ధతి ఏం కాదు, డిఫరెంట్ గా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంపై దాడిని మీరు చెప్తున్నట్టుగా రాంగ్. కానీ కౌశిక్ రెడ్డి మాటలు మీరు సమర్థిస్తున్నారా? జిల్లా అధ్యక్షుడిగా తంబాకులో డ్రగ్స్ పెట్టుకొని తింటాడు బండి సంజయ్ అనే మాటలు మీరు సమర్థిస్తున్నారా? అలా కరెక్ట్ కాదండి. ఆయన తింటున్నప్పుడు రుజువు చెప్పండి తింటలేమని చెప్పేసి ఎవరొద్దరు మమ్మల్ని అనొచ్చు, కానీ మేము అన్నా కదండి. కేటీఆర్ గారిని పట్టుకొని నువ్వు ఎవరు పుట్టినావు ప్రూవ్ చేసుకో అంత దరిద్ర కొట్టు మాట అన్నాక రగిలిపోతుంది వాళ్ళు టీఆర్ఎస్ అందరూ. దాని జవాబు దాని మీద మాట్లాడు దమ్ముంటే నువ్వు. కానీ నువ్వు వ్యక్తిగత క్యారెక్టర్ ఖరాబ్ చేస్తే తప్పు లేదట, కానీ మేము నీకున్న క్వాలిటీస్ గురించి మాట్లాడతాం. ఆయన మాట్లాడతలేదండి ప్రతిసారి. అంటే మేము రాజకీయంగా మేమందరం విమర్శకి ప్రతి విమర్శ ఉంటుంది సార్, నిందకు ప్రతి నింద ఉంటుంది రాజకీయాల్లో. అంతే తప్పించి తంబాకు తింటుడు కదా అని చెప్పేసి అంటే గంగుల కమలాకర్ అక్కడ స్థానిక ఎమ్మెల్యే, గతంలో బండి సంజయ్ తో పాటుగా పోటీలో ఉన్నారు ఆయన. మీరు అక్కడ జిల్లా ఇన్ఛార్జ్, జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ఇంకా చాలా మంది కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. కానీ కౌశిక్ రెడ్డి పైన ఎందుకు అటాక్ జరిగింది అనుకోవాలి? కౌశిక్ రెడ్డిపై ఏదైనా థ్రెటన్ ఉందా? కౌశిక్ రెడ్డిని టార్గెట్ చేశారు అనుకోవాలా? లేదంటే ఆయన మాటలు, ఆయన తీరు మొదటి నుంచి బీజేపీకి కొంత ఆగ్రహం గురి చేసినాయి అనుకోవాలా? అంటే ఆయన చెప్పే ప్రశ్నలకు జవాబు చెప్పే శక్తి లేక అటాక్ చేస్తాం, అంత మించి ఏం లేదు. ఆయన వ్యక్తిగతంగా అనలే కదండి, వారు అన్నట్టు క్యారెక్టర్ మీద మాట్లాడలే కదా. బండి సంజయ్ గారు ఎంత లూజ్ టాక్ చేస్తే ఆ లూజ్ టాక్ లాగా మాట్లాడలే కదా. నువ్వు నీచుడి, నువ్వు చచ్చిపోవాలి, ఇలాంటి పుట్టిన అక్కరని ఎన్ని పురాణాలు మాట్లాడారు. ఆయన మాటలు వింటే మీరే షాక్ తింటారు. ఆయన మాట్లాడాల కౌశిక్ రెడ్డి మాట్లాడేది ఆవగి ఎంత కూడా లేదు. విమర్శ చేస్తే ప్రతి విమర్శ చేయాలి. రేపు పొద్దున ప్రెస్ మీట్ పెట్టాలి. కౌశిక్ రెడ్డి ఇప్పుడు టార్గెట్ అయిన బీజేపీకి మీ రియాక్షన్ ఏముండబోతోంది? లేదండి, వారు ఒక కౌశిక్ రెడ్డి కాదు, బట్ టీఆర్ఎస్ పార్టీ ఇక్కడ బలోపేతం అవుతున్నది 100%. రేపు బండి సంజయ్ గారు వీక్ అవుతున్నారు, మంత్రి గారు కూడా ఫెయిల్ అయిపోయిన సంగతి గమనించారు. ఈ దాడి చేసి ఏదో భయభ్రాంతులు చేయాలి, టీఆర్ఎస్ తిరగనియద్దు, తద్వారా మేము పార్టీ బలోపేతమైన ఒక పిచ్చి భ్రమలు ఉన్నారండి. అది ఎట్టి సాధ్యం కాదు కాబట్టి 100% ఇవాళ బీజేపీ. జిల్లా అధ్యక్షుడిగా మీ తదుపరి యాక్షన్ ఏంటి? మీ ఎమ్మెల్యేపై ఆల్రెడీ అటాక్ జరిగింది, ఇంకా దాడి చేస్తామని చెప్తున్నారు, బహిరంగంగానే మేము కొడతామని చెప్తున్న నేపథ్యంలో జిల్లా అధ్యక్షుడిగా మీ రియాక్షన్ ఏంటి? నెక్స్ట్ స్టెప్ ఏంటి? మేము వాళ్ళగా పిచ్చి చేష్టలు చేయము, ఆవేశంగా ఉన్న కార్యకర్తలను కూడా కంట్రోల్ చేస్తున్నాము. మనం లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం కర్మలో తీసుకురావద్దు, ఎందుకంటే ఇప్పటికే ఒక ఇష్యూ అయ్యి దాని మీద పోలీసు వాళ్ళని ఇబ్బంది పెట్టదని ఒపీనియన్ కొద్ది మేము ఉన్నామండి. దాడికి పదంతులు చేసే శక్తి ఉన్నది. నేను ఈ రోజు విజయవాడ నుంచి వస్తున్నాను, ఒక కార్యక్రమం వస్తున్నాను. ఇప్పుడు నాకు తెలిసి మా కార్యకర్తలు మాట్లాడుతున్నాము. 100% వాళ్ళగా పిచ్చి చేష్టలు చేయము, కానీ ప్రజాస్వామ్యబద్ధంగా మాత్రం జవాబు చెప్తాము. మా ప్రశ్నలకు జవాబు చెప్పే వరకు మేము వాళ్ళని ఇట్లా వేధిస్తూనే ఉంటాం. ఎన్ని దాడులు చేసుకోవాలని చూద్దాం. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. సో ఇది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకుల వర్షం. అయితే కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయింది దీనిపైన. రేవంత్ రెడ్డి, బండి సంజయ్ కలిసే ఏదో పని చేస్తున్నారు, దాంట్లో పార్ట్నర్షిప్ ఉందన్న రకంగా కేటీఆర్ మాట్లాడడం, దాన్ని నిరూపించమని బండి సంజయ్ సవాల్ చేయడం, ఆ సవాలు కాస్త ఇక్కడ వరకు దారి తీయడం, కౌశిక్ రెడ్డి మాటలకి ఆగ్రహానికి గురైన బీజేపీ నాయకులు అక్కడికి వచ్చి అటాక్ చేయడం. సో ఈ మధ్యలో కాంగ్రెస్ కూడా రియాక్ట్ అయింది. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ రియాక్ట్ అయ్యారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. కరీంనగర్ లో బీఆర్ఎస్ బీజేపీ నాయకుల కొట్లాట అనేది హాస్యాస్పదం. కొట్టుకోకండి, ఎందుకంటే మీరు కొట్టుకున్నా మీ అధిష్టానం ఇద్దరు ఒకటే, కమలం బీజేపీ ఒకటే. ఇంకోటి, తెలంగాణ రాజకీయాల్లో ఈ దాడుల సంస్కృతి అనేది మంచిది కాదు. రాజకీయాల్లో ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించడం, ప్రజాస్వామ్యయుతంగా మాట్లాడుకోవడం అనేది ఉండాలి తప్పితే ఇలాంటిది దాడులు అనేది అప్రజాస్వామికం. దీన్ని ప్రభుత్వం కూడా సహించదు. అన్నిటికంటే ముఖ్యంగా ఎందుకు పనికిరాని కొట్లాట, పనిలేని కొట్లాట. ఇది తెలంగాణ రాజకీయాలని హీటెక్కించడానికి, మీరేదో వేరువేరని చెప్పుకోవడానికి ఉపయోగపడే కొట్లాట తప్పితే దీంతో లాభం లేదు. ఇంకా చెప్పాలంటే తెలంగాణ సమాజంలో ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉన్న ఈ క్రమంలో ఒకతాను ముక్కలైన కమలం, గులాబీ శ్రేణులు కొట్టాడుకోవడం అనేది ఒకంత కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తుంది. మా దృష్టిలో మీరిద్దరు వేరు కాదు, అయినప్పటికీ కూడా ఇది శాంతి భద్రతల సమస్యగా మార్చే ప్రయత్నం చేయకండి అని చెప్పి మిత్రులకు హితవు. ఎంతైనా అందరూ ప్రజల కోసం పోరాడే వాళ్ళే తప్పితే ప్రజల కోసం కొట్టాడుకోవాల్సిన అవసరం లేదు. ప్రజాకోణం ఎప్పుడు కూడా శాంతియుత పరిష్కారం ఉండాలి తప్పితే ఇలాంటి భౌతిక దాడులని మంచిది కావద్దని చెప్పి ఇద్దరికి బీజేపీ మిత్రులకు, బీఆర్ఎస్ మిత్రులకు తెలియజేస్తున్నారు.
నేను మూతలు